'శివంగి' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి 'ఆహాలో' స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే అస్సలు బాగా అనిపించలేదు. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడే సినిమాలో పెద్దగా మ్యాటర్ ఉండదనే విషయం అయితే అర్థమైపోయింది. ఇంక అలా చూసిన సినిమా అయితే నచ్చలేదు. సినిమా స్టార్ట్ అయినప్పుడు ఒక మర్డర్ జరిగిందని పోలీసులకి ఫోనొస్తుంది. ఆ కేసేంటో తెలుసుకోవడం కోసం వరలక్ష్మి శరత్‌కుమార్ గారు అక్కడికొస్తారు. ఇక ఆనంది గారేమో అక్కడ ఏం జరిగిందన్న విషయం చెప్తారు. ఆవిడ ఏం చెప్పిందో అదే సినిమా. ఇంకా ఆవిడ చెప్పేదేంటంటే, ఆవిడ ఇంట్లో ఉంటది. ఆవిడకి అత్తగారు, మామగారు ఫోను జేస్తారు. అమ్మానాన్నలు ఫోను జేస్తారు. ఫ్రెండ్ ఫోను జేస్తది. ఆవిడకున్న లవర్ ఫోను జేస్తాడు. అలాగే ఒక విలన్ ఫోను జేత్తాడు. వీళ్ళందరితో మాట్లాడుతా ఉంటది. ఆవిడ కథ చెప్పినంత సేపు కూడా రెండో క్యారెక్టర్ కనిపించదు. ఆవిడే కనిపిస్తా ఉంటది. ఫోనులో మాట్లాడుతానే ఉంటది. ఇలాంటి కాన్సెప్ట్‌లతో ఇంతకుముందు కొన్ని సినిమాలొచ్చాయి. అవేమీ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అయినా సరే మళ్ళీ అలానే ఒకే క్యారెక్టర్ కనిపిస్తూ తనలో మాట్లాడుకుంటూ, ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఉండే సినిమాలు ఎలా తీస్తున్నారా అనిపించింది. ఇక సినిమాలో మెయిన్ లీడ్‌గా కనిపించిన హీరోయిన్ చూడడానికి బావుంది. అలాగే కొన్ని చోట్ల పెర్ఫార్మన్స్ కూడా బాగానే చేస్తుందనిపించింది గానీ, కొన్ని చోట్ల సీరియస్‌గా చేస్తున్నప్పుడు, వార్నింగ్ ఇస్తున్నప్పుడు మాత్రం కొంచెం ఓవర్‌గా ఉన్న ఫీలింగొచ్చింది. అలాగే ఆవిడ చెప్పిన కొన్ని డైలాగ్స్ అయితే బాలయ్య బాబు గారు చెప్పాల్సిన డైలాగ్స్‌లా ఉన్నాయి. ఇంక సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ గారికైతే యాక్ట్ చేయడానికి అస్సలు స్కోప్ లేదు. ఈవిడ చెప్పిందంతా వినడమే సరిపోయింది. ఫైనల్‌గా ఈ సినిమాలో ఉన్న మెయిన్ క్యారెక్టర్ ఫోన్‌లు మాట్లాడడం తప్ప ఇంకేం చేసినట్టుగా లేదు కాబట్టి ఈ సినిమా అయితే నాకు నచ్చలేదు. ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 1/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.